ఎస్, ఇప్పుడు మనం నిన్న నుంచి కూడా ఈ టాపిక్ రన్ చేస్తూ ఉన్నాము. ఆ సీరియస్నెస్ ఎంత ఉంది అని తెలుస్తోంది. అసలు ఇంతకుముందు కృష్ణ యాదవ్కి వచ్చిన డౌట్ నాకు కూడా వచ్చింది. అసలు 100 crores అన్న ఫిగర్ ఎందుకు వచ్చింది, దాంతో వాళ్ళు ఏం చేద్దామని, అంటే సేవా కార్యక్రమాల, లేదంటే ఏదన్నా సర్జరీస్ చేయించడము అట్లాంటివి అవేమైనా చేస్తారా, చదువు చెప్పించడము, రోడ్లు వేయించడం, అసలు ఏంటి వాళ్ళ ప్లాన్ ఏంటి, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు 100 కోట్ల ఫిగర్ వచ్చింది? ప్రాంతాల్లో ప్రజల్ని అవేర్ చేయడము, ఆ గ్రామాల్లో అభిమానులుగా ఒక సమస్యలను గుర్తించడము, ఆ సమస్యకు పరిష్కారం చూసే ప్రయత్నంలో భాగంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లడము, స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లడము, ఆ తర్వాత సమస్యకు పరిష్కారం కాకపోతే ఈ 100 కోట్ల నిధులతో ఆ ఊర్లో ఆ సమస్యకు పరిష్కారం చూపామని ప్రజలకు చేరువయ్యే ప్రయత్నమే సేవా కార్యక్రమంగా, సేవా యజ్ఞంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరువాడ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. మరి ఈ సమాచారం ప్రకారము వాళ్ళతో మాట్లాడినప్పుడు ఫండ్స్ విషయాన్ని ఏ విధంగా రైజ్ చేస్తారు, ఫండ్స్ ఏ రకంగా కలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తారు, లేదంటే 100 కోట్ల రూపాయలంటే అంత పెద్ద భారీ బడ్జెట్ని ఏ రకంగా మరి ఎన్టీఆర్ ఏదైనా ఉన్నారా దీని వెనకాల అడిగే ప్రయత్నం కూడా చేసినప్పుడు బ్యాకెండ్గా చేస్తాము, తాము ఎన్టీఆర్ చెప్పాడు కాబట్టి మేము చేయట్లేదు, కేవలము అభిమానులుగా తాము ఏం చేయాలో ఆ కార్యక్రమాలు చేసి జనం దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళాలన్న అభిప్రాయము 2029 ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ముందు వస్తున్నాయి కాబట్టి 2029 ఎన్నికల్లో ఏదైనా ప్రయత్నంలో భాగంగా మరి తమిళనాడులో జరిగిన విజయ్ పరిణామాలు ఇక్కడ ఏమైనా ఉత్పన్నమవుతాయా అన్న ఆశపడి ఈ రకంగా ఎన్టీఆర్ని ప్రమోట్ చేసే విధంగా చేస్తున్నారని ప్రశ్నించిన సమయంలో కూడా ఇదంతా కూడా కార్యక్రమం ప్రారంభమైన తర్వాత మీడియానే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ రకంగా 18వ తారీఖు మీడియా సమావేశం ఉండబోతోంది. మళ్ళీ అప్పుడే మీడియాకు ఉన్నటువంటి అనుమానాలన్నీ నివృత్తి చేసుకోండి అని చెప్పే ప్రయత్నం వరకే పరిమితమయ్యారంటే ఖచ్చితంగా పొలిటికల్ మోటివ్ కూడా ఉంటుంది కాబట్టే ఈ రకమైనటువంటి చర్చ కొనసాగుతుందన్నది ఊహించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలుగా పరిగణిస్తే 18వ తారీఖు ఏ రకంగా వాళ్ళ నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అసలు అభిమానులుగా కొంతమంది చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తూనే ఉంటాడు, కష్టపడుతూనే ఉంటాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తూ అభిమానుల్ని మెప్పించే ప్రయత్నము, ఆనందింపబడే ప్రయత్నము చేస్తాడని చెప్పేసి అభిమానులుగా చెప్తున్నారు. అయితే ఈ అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రము భిన్నంగా ఉంది. మళ్ళీ 2 కోణాల్లో చూస్తే మాత్రము 2009 ఎన్నికల్లోనే జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, ఆ తర్వాత రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి అయితే ఇప్పుడు అభిమానులుగా జూనియర్ ఎన్టీఆర్ని పొలిటికల్గా ఆరంగేట్రం చేసే విధంగానే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనే దానిపై కూడా ఇంటెలిజెన్స్ ఆరాధిస్తుంది. కాబట్టి మరి ఖచ్చితంగా అభిమానుల నుంచి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వస్తే తప్ప పూర్తిగా క్లారిటీ ఇచ్చే అవకాశం లేదు. ఎన్టీఆర్ కార్యాలయం కానీ ఎన్టీఆర్ అభిమానులుగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు కానీ లోకల్గా చెప్తున్నది ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. ఆయన చాలా స్పష్టంగా సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించారు. కష్టపడి సినిమాలు తీస్తున్నారు, కష్టపడి సినిమాలు తీసి అభిమానుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ పనిలోనే ఎన్టీఆర్ ఉన్నాడు. అయితే ఎన్టీఆర్ని బద్నాం చేసేందుకు, లేదంటే అతని పేరు వాడుకొని ఇబ్బంది పెట్టి అప్రతిష్ట పాలు చేసేందుకు ఏదైనా కుట్ర జరుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటామని చెప్పేసి ఫ్యాన్స్ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాదన ఏ విధంగా ఉండబోతోంది, మరి ఇప్పుడు ఫ్యాన్స్ ఏ రకంగా చెప్పబోతారనేది వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది. దీని అంతటికీ క్లారిటీ ఇప్పటికే పలు సందర్భాల్లో వచ్చిన 2 రోజులుగా పెద్ద ఎత్తున ట్రెండింగ్ అవుతున్న వార్తపై అటువైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ మరోవైపు ఎన్టీఆర్ కార్యాలయం నుంచి అధికారికంగా ప్రకటనలు వచ్చినా అభిమానుల్లో మాత్రం కన్ఫ్యూజన్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్కు తెరపడాలంటే 18వ తారీఖు రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్ జరగాలి, లేదంటే ఎన్టీఆర్ నేరుగా స్పందించాల్సిన అవసరం ఉంది, లేదంటే ఆయన నేరుగా ఏదైనా ఒక ప్రకటన విడుదల చేయాలి. కార్యాలయంతో కాకుండా ఎన్టీఆర్ తరపునే ఎన్టీఆర్ స్వయంగా ఏదైనా ఒక ప్రకటన రిలీజ్ చేస్తే తప్ప ఒక క్లారిటీ వచ్చే అవకాశం లేదని రాజకీయ వర్గాలు కూడా భావిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయము ఒక పొలిటికలైజ్గా మారిపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇంటెలిజెన్స్ ఆరా తీస్తుంది అంటే ఎప్పటికప్పుడు పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా దూకుడుగానే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి ఇష్యూని ఒకవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ 2 విషయాలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా ఆరాధిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇంటెలిజెన్స్ ఇచ్చే నివేదికలు, లేదంటే వాళ్ళు సేకరించే సమాచారము,
పై ఏ రకంగా ప్రభుత్వం కూడా రెస్పాండ్ అవుతుంది, పోలీస్ యంత్రాంగం దీనిపై ఏ రకంగా దృష్టి పెట్టబోతుంది అంటే అన్ని అంశాలని చూడాలి. ఖచ్చితంగా 18వ తారీఖు మాత్రము రాయ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతామని చెప్పేసి కారాఖండిగా చెప్తున్న పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యాన్స్ ఏ విధంగా ఎదుర్కోబోతుంది, ఏ రకంగా స్వాగతించబోతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.